మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూసినాం. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే మెడికల్ కాలేజీలు తీసుకున్న వారిని జైలుకు పంపిస్తానని జగన్ అంటున్నారని, దమ్ముంటే తనను జైలుకు పంపాలని ఛాలెంజ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది తానే కాబట్టి తనను జైలుకు పంపే దమ్ము జగన్కి ఉందా అని ప్రశ్నించారు. ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళాలి అనుకుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్న 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడం మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు. అందుకే చెప్తున్నా, చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద వేయండి, చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని, నేను సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం. రైట్, మంత్రి సత్యకుమార్ మాట్లాడిన మాటలు విన్నాము. దీనికన్నా ముందు అసలు జగన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. ఇవన్నీ రేపు పొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా, ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా, మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తూ ఉన్న ఈ తీరుకు చంద్రబాబు నాయుడుకు గట్టి గుణపాఠం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళాలి అనుకుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్న 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడం మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల పెద్ద ప్రభావం ఎక్కడ కనిపించట్లేదు. అందుకే చెప్తున్నా, చేతనైతే మీకు ఆ సిబిఐ ఎంక్వైరీ మా మీద వేయండి, చేతనైతే నేను సంబంధిత శాఖ మంత్రిని, నేను సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. మీరు ఎంత పెద్ద ఇదో ఆ రోజు చూద్దాం.